కామారెడ్డి బీసీల 42% డిక్లరేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు నమ్మబలిగినటువంటి మాటలు చెప్పి మోసం చేశారు ప్రజల్ని బీసీలని అని చెప్పేసి ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ పార్టీ బీసీ నాయకులు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంతమంది ఆ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా దాదాపుగా చాలా మంది యువతతో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం, చాలా మంది వాటితో రావడం బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీద్దామని చెప్పి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. అన్న జై శ్రీరామ్. చెప్పండి అన్న, ఇంతమంది మీ కాన్స్టిట్యున్సీ నుంచి యువతతోటి ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకు ఇంతమందితో రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసిన 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన నిజంగా కూడా ప్రజలందరూ చీకొడుతా ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే అబద్ధ హామీలు చెప్పి 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, దానిలో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అనుకోండి, అనేక హామీలు ప్రజల కోసం ఇచ్చిన, తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఆయన ముఖ్య నిర్ణయం ఏంటంటే దొంగ అన్నట్టుగా ఆయన పరిపాలన సాగుతా ఉంది. బీసీల గురించి మాట్లాడే అర్హత ఏదో కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాలు పరిపాలించిన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ రోజు గుర్తుకు రాని బీసీలు ఈ రోజు గుర్తుకొస్తుందంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీంట్లోనే. అంటే అతను ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చకుండా ఈరోజు ఉచితంగా విద్యుత్ అన్నాడు, ఈరోజు మహిళలకు అన్నాడు, 2500 అన్నాడు, ఇట్లా రైతులకు అన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు చీకొడుతురని చెప్పి దాన్ని గట్టెక్కించుకోవాలి, దాన్ని మభ్యపెట్టాలని చెప్పి బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నాడు. బీసీ డిక్లరేషన్ చేయంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇలాంటి అబద్ధంలో బీసీ డిక్లరేషన్ చేసి ఈరోజు సర్వేల పేరుతో గతంలో కేసీఆర్ సర్వేల పేరుతోని ఆయన 51% అని చెప్పి ఆయన చెప్పిండు. ఈ రోజు ఈయన చెప్పిన 56% అంటే దాంట్లో ఇంక్లూడింగ్ ముస్లింస్ కూడా దాంట్లో కలపడం వలన ఇట్లా అంటే డైవర్షన్ చేసుకుంటూ బీసీలని నిజంగా మభ్య పెట్టుకుంటూ, నిజంగా నీకు సోయి ఉంటే, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ రోజు నువ్వు బీసీ డిక్లరేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు గతంలో 10 సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్ కూడా బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళే దానికి సంబంధించిన కార్పొరేషన్ నిధులు ఏదైతే అసెంబ్లీలో పెట్టిన బిల్లులో భాగంగా సంబంధించిన నిధులు కూడా డైవర్షన్ చేసుకుంటూ కళ్యాణ లక్ష్మికి ఇట్లా అనేక రకాల బీసీలకు సంబంధించిన ఉచిత విద్యుత్ కూడా బీసీ కార్పొరేషన్ నిధులకు దాన్ని కేటాయించడం వల్ల